నిన్నటి నుంచి కురిసిన వర్షానికి పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ హై స్కూల్ ప్రాంగణం నీట మునిగింది. వర్షపు నీటిలో విద్యార్థులు స్కూలుకి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కసారి చిన్నపాటి వర్షానికి సైతం ప్రాంగణంలోని నీరు చేరి బయటకు నీరు పోవడానికి కష్టతరం అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో తరగతి గదుల వరకు వర్షపు నీరు చేరి విద్యార్థులకు ఆటంకంగా మారింది. మరోవైపు స్కూల్ చుట్టుప్రక్కల ప్రాంతాల మురుగునీరు కూడా స్తంభించడంతో జేసీబీతో డ్రైనేజీలతో కూడిన ప్రాంతంలోని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. జాతీయ రహదారిపై నుంచి వర్షపు నీరు పాఠశాలలోకి చేరడం వల్ల గ్రౌండ్ మొత్తం నీట మునిగింది. పాఠశాల ప్రాంగణం అంతా పూర్తి స్థాయిలో నీట మునగడంతో వర్షపు నీటిలో క్లాస్ రూమ్స్ కి వెళ్తున్నారు. పాఠశాల ప్రాంగణం వర్షం పడిన ప్రతిసారి నీట మునుగుతుందని, దీనికి శాశ్వతంగా పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చేకూరి ప్రసాద్ రాజు. ఇటీవల కురిసిన వర్షాలకి మా దోవ జడ్పీహెచ్ హై స్కూల్ ప్రారంభం అంతా వర్షం నీటితో నిండిపోవడం జరిగింది. ఈ హై స్కూల్ ఇలా జరగడం కారణం హైవే రోడ్డు మా స్కూల్ మీద హైట్ ఉండడం, హైవే మీద వెళ్ళే వర్షపు నీరు కూడా డ్రైనేజీ ద్వారా ఈ హై స్కూల్లోకి రావడం, అలాగే నీరు లాగకపోవడం వల్ల ఈ పిల్లలకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. దీన్ని ఆర్మీల రాధాకి తణుకు శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మేము అందరం కృషి చేస్తాం. మన నాయకులు అందరూ కూడా అందరికీ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి ఎప్పుడు పిల్లలకి ఇబ్బంది లేకుండా మా సార్ చెప్పి ప్రత్యేక గ్రాంట్స్ కూడా ఆయన్ని మేము రిక్వెస్ట్ చేసి ఈ హై స్కూల్ని ఇంకా కొంచెం హైటు వచ్చే విధంగా నిర్వహిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం.